ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉత్త చేతులతో వచ్చేసి రాజధాని కట్టిస్తున్నాడు, ఇన్ని నిధులు తెప్పించుకుంటున్నాడు కదా. గవర్నమెంట్ మోసం చేస్తున్నా కానీ ఆయన సాయశక్తులు వచ్చేసి డ్యామ్ ఒకటి కడుతున్నాడా, అందరికీ ఇండ్లు ఇస్తున్నాడా, ప్రతి నెల వచ్చేసి పెన్షన్లు 2000 చేస్తున్నాడా, 2000 పెన్షన్ ఇస్తున్నాడు కదా. అదెల్లా ఎక్కడి నుంచి వస్తుంది? స్వశక్తితోటే కదా. గవర్నమెంట్ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు మేము ఇస్తామని అంటారు, ఇవ్వకుండా ఉన్నారు కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు రాబోయే కాలానికి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఎందుకంటే మనకి స్టేట్ కొత్తదైంది కాబట్టి ఆయనకైతే కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మన స్టేట్ గురించి కొన్ని తెలుసు కాబట్టి కొద్దిగా ఆయన ఉంటేనే బాగా అనిపిస్తుంది సార్. అది మా అభిప్రాయం. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు అనిపిస్తుంది, ప్రజలకి ఏ విధమైన లోటు అయితే లేదు, పర్వాలేదు సార్. ఇప్పటివరకు అయితే రైతులకి, ఎందుకంటే మనకి కొత్త రాష్ట్రం అయింది కాబట్టి ఆయన ఒక సీనియర్ అనుభవం కాబట్టి పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు అని మా ఉదాహరణ. నెక్స్ట్ సీఎం అంటే ఇక చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఈ 5 ఏళ్ళలో ప్రజలకు ఏమైనా చేసింటాడు కదా, దాన్ని బట్టి ఇంకా మళ్ళీ ఆయనే రావాలని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రావాలి సార్. ఎందుకని మాకేమో 2 మాటలు 2 మాప పడింది, 3వసారి పడుతుంది అంటున్నారు. ఇంకా పింఛన్లు కూడా బాగానే ఎక్కించినాడు. ఏమంటే ఒక రైతుకి ఒక ధరలు గిట్టుబాటు ధరలు లేవు సార్. ఒకటి ఉల్లిగడ్డకి చాలా న్యాయం చేస్తున్నాడు, దానికి ఒక్కదానికి న్యాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అనుభవం ఎక్కువ ఉంది, ఆయన పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు అండి, అన్నీ చేస్తున్నాడు కదా. ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజలకు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదరణ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, రుణమాఫీ కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ చంద్రబాబు అయితే బాగుంటుంది. మాకైతే ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాగుంటుంది. ఎవరినో కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బాగుంది ఇప్పుడు అని అనుకుంటున్నాను. రాబోయే కాలం అంటే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఇప్పుడున్న ప్రచారం అయితే నారా చంద్రబాబు నాయుడే కోరుకుంటున్నాం మేమైతే. ఆయన చేసే పనులు బాగున్నాయి కదా, ఇప్పుడు పింఛన్లు కానీ ఏదైనా కానీ. చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ అనుకుంటున్నాను. అంటే అట్లీస్ట్ మన కోరికలు అంటే ఉద్యోగస్తులు కరెక్ట్ డిఎస్సి వేయడము, కరెక్ట్ టైంకి డిఎస్సి వేసినారు. ఆయన వికలాంగులకి, ముసలోళ్ళకి, ముత్కోళ్ళకి పింఛన్ బాగా ఇస్తాడు. మనకి ఇంకోటి ఏమంటే ఫస్ట్ పాయింట్, కరెంటు ఎంతన్నా ప్రాబ్లం ఉండనే కరెంటు ఆయన తెప్పిస్తాడు, కరెంట్ ఇస్తాడు. వాటర్ది ప్రాబ్లం పెట్టాడు, కరెంటుది ప్రాబ్లం పెట్టాడు. ముసలోళ్ళు ముత్కోళ్ళకి పింఛన్ జల్లి వస్తుంది, అదొకటి హ్యాపీ. నీళ్ళది హ్యాపీ, కరెంటుది హ్యాపీ. మనకేం కావాలా ఎండాకాలము? ఫస్ట్ పాయింట్ నీళ్ళు కావాలా, కరెంటు ఉండాలా. చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, ముత్కోళ్ళు కానీ ఎవరైనా కరెంటు పోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు వచ్చే కాలంకి వేడి, అవును, రేట్ వచ్చేసి మామూలుగా ఉంటుంది, అంటే అంతగా ఎక్కువ ఉండదు. మనకి తాగనిక నీళ్ళు బాగా ఇస్తాడు ఆయన, కరెంటు బాగుంటుంది. మిగతాది నేను చెప్పాను, అన్నీ బాగుంటాయి లేదని కాదు. మనకేం కావాలా? మంచి నాయకుడు. మా ఉద్దేశం చంద్రబాబు వస్తే అన్ని రిజంబులు ఎట్లుంటాయి, అందరికీ మంచిగా చూస్తారు, చెడు ఏముండదు. వానలు రాని, రాగం పంటలు అని, కరువు కాలంలో మాకు కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, 10 మంది మంచిగా చేసినారు. ఏ రోజు కరువు రాలేదు. కరువు వచ్చినా మనకైతే పబ్లిక్లో ఎప్పుడు రాలేదు. రేట్ రీజనబుల్ అంటే ఇదే గ్యారంటీ. పింఛన్లు కరెక్ట్ పంచలు ఉన్నాయి, స్టోర్ బాగుంది, వికలాంగుల వాళ్ళకి డబ్బులు బాగా కట్టున్నాయి. అందరికీ పొదుపులు వచ్చి బాగా చేస్తున్నాడు. ఇప్పుడున్న పొజిషన్లో లీడర్ ఆయన వచ్చిన రాజధాని అభివృద్ధి అవుతుంది. వేరే వచ్చే అభివృద్ధి 100% కాదు, దీని మీద రాయిస్తాం. విజువల్ ఇదేందనే చంద్రబాబు నాయుడే రావాలా. అందరూ బాగా చేస్తున్నాడు ఆయన, ఎందుకంటే ప్రజలకు బాగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మంచి పనులు అంటే ఏం చేస్తున్నాడు? పింఛన్లు ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు, అన్నీ మంచిగా చేస్తున్నాడు. టీడీపీ వస్తే బాగుంటుందిలే, బాగా చేస్తున్నాడు పనులు, పింఛన్లు వస్తున్నాయి కదా. మాకు చంద్రబాబే పింఛన్ ఇస్తున్నాడు. రెండోది వచ్చేసి అన్నింటిలో ఇబ్బందులు ఏం లేకుండా చేసినాడు. నాయకుడు అంటే టీజీ భారత్, ఆయననే కావాలి మాకు. ముఖ్యమంత్రి చంద్రబాబునే. ఎవరైతే మా అభిమానం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు మంచి చేస్తున్నారు పని అవన్నీ. చంద్రబాబు మాకు ఇల్లులు ఇచ్చినారు, పింఛన్ పెంచినారు, 5 రూపాయలు అన్నం పెట్టినారు, అన్నిటికీ బాగా చేసినాడు కదా. ఆయననే కావాలి. ఆయన అయితేనే రేపొద్దున బాగుంటుంది మాకు కూడా. ఇల్లు లేక ఆడుకో తింటున్నాం, బాడగలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం మేము, కానీ ఆయన కడుతున్నాడు కదా.
దాని గురించి ఆయననే రావాలి. ఆయన వస్తే కొద్దిగా మంచి పనులు జరుగుతాయి. నేను మాకు చంద్రబాబు నాయుడే రావాలని మేము కోరుకుంటున్నాం. అన్న క్యాంటీన్లో పనిచేస్తున్నాం, మాకు చంద్రబాబు నాయుడే కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న దానికన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమి అని అంతే ప్రతిపక్షాలు ఏమి బాగాలేదు అంటారు. వాళ్ళంతా విమర్శించాలి కాబట్టి విమర్శించుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు, ఈ పింఛన్లు, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినందుకు పెడుతున్నారు అనుకుంటారు కాబట్టి ప్రతి నాయకుడు వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెడుతూనే ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే బాబు వస్తే ఇంప్రూవ్మెంట్ అన్నీ బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.